మనం ఈరోజు చేద్దామంటే ఎలిగేషన్ మిక్సర్లో ఇదే టాపిక్ తీసుకొని టైమ్ అండ్ వర్క్, తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ దానిలో ఎక్కడ అప్లై చేస్తారు. ముఖ్యంగా రేషియో ప్రపోర్షన్స్లో మిక్సర్స్లో అప్లై చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మస్ట్గా వచ్చే క్వశ్చన్ కంపల్సరీ ఏదంటే మిక్సర్. ఆ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ క్వశ్చన్ ఆల్రెడీ చేసాం, ఐడియా ఉందో లేదు. ఏ సమ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ 10,000 వాజ్ లెంట్ 6% per annum, రిమైనింగ్ 4% per annum if the total interest, simple interest for both the fractions is 5 years was 1,500 rupees. Then the ratio of the two different amounts is. క్వశ్చన్ అర్థమైందా? ఒకటి కాడ 10,000 రూపీస్ ఉందంటే దాన్ని ఎలా ఇస్తున్నాడు అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు. కొంత అమౌంట్ ఎంతకి ఇస్తున్నాడు అంటే 6%కి, రిమైనింగ్ అమౌంట్ 4%కి ఇచ్చాడు. ఈక్వల్ అమౌంట్ కాదు. ఒక అమౌంట్ ఏమో అది ఎంతైనా ఉండొచ్చు, 8,000 వచ్చు, 6,000 వచ్చు, 3,000. ఒక దాన్నేమో 6% ఇచ్చాడు, రెండో దాన్నేమో 4% ఇచ్చాడు. ఫైనల్లీ 5 ఇయర్స్కి ఎంత వచ్చిందంటే అతనికి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 1,500 వస్తే మనకు అవసరం ఏమిస్తున్నాడు అంటే ఆ రెండు అమౌంట్ల మధ్య డిఫరెంట్ రేషియో అడుగుతున్నాడు. క్లియర్ ఓకేనా? రెండు అమౌంట్ల మధ్య డిఫరెంట్ రేషియో. ఇక చూడండి, ఈ క్వశ్చన్ చూడండి. నిజం అంటే చూడడానికి ఎలా ఉంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది, కానీ మనం చేయాల్సింది అలిగేషన్ అప్లై చేసుకోవాలి. ఇక చూడండి, పర్సంటేజ్ ఉంది కాబట్టి పర్సంటేజ్ తీసుకుందాం. దీన్ని 2 మోడల్ చేశారు, 2 కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చూడండి, పర్సంటేజ్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ది 6%, ఓకేనా? డౌట్ ఏం లేదు కదా. సెకండ్ వన్ ఎంత ఉంది చెప్పండి, 4%. ఇక్కడ మిగిలిన చూడండి, మా మిడిల్ వాల్యూ ఎలా ఉంటుందంటే 6కి 4కి మధ్య నేను డిఫరెంటే కదా వచ్చేది. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే వాడు ఎలా ఇచ్చాడు చెప్పండి. 5 ఇయర్స్కి ఎంత వచ్చిందంట 1,500. అంటే 5 ఇయర్స్కి 1,500 అయితే 5 ఇయర్స్కి 1,500 అయితే 1 ఇయర్కి ఏమవుతుంది చెప్పండి 300. ఇంతవరకు ఓకేనా? దేనికి చెప్పండి, ఇది 10,000కు 300 వస్తే 100కి ఎంత 3 కదా. 100కి ఎంత అంటే 3 రూపీస్. మిడిల్లో 3 రాస్తున్నా, ఇది ఓకేనా? అంటే ఇది పర్సంటేజ్ కాబట్టి ఇక్కడ కూడా పర్సంటేజ్ తీసుకుని మిడిల్ కూడా పర్సంటేజ్ రాస్తున్నా. అంటే డిఫరెంట్ చూడండి, 3 డిఫరెంట్ ఎంత 1. మనకు అడిగింది ఏది అంటే వాటి మధ్య డిఫరెంట్ అడుగుతున్నాడు. అంటే డిఫరెంట్ ఎంత ఉంది చెప్పండి 2/4, ఓకేనా? 4 ఎక్కడిది +3 ఇంటూ 10,000 కదా వాడిచ్చింది. అంటే ఏమవుతుంది చెప్పండి 5,000. వాటి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 5,000 ఉంటుంది. అర్థమైందా కాన్సెప్ట్? రాసుకుంటారా? రేషియో కదా అడిగింది వాడు. రేషియో అడిగితే 1:3 నేమ్ అంతే. రేషియో వరకే కదా అడిగింది. నిజమంటే డిఫరెంట్ అడిగితే అది అడిగింది రేషియో కాబట్టి 1:3. ఇది రాసుకోండి. ఇంకొక మోడల్ కూడా చేద్దాం దీన్ని. ఏది ఒక్కొక్క అమౌంటా? ఫస్ట్ అమౌంట్ ఎంత అంటే 1/4 ఇంటూ 10,000 వేస్తాం, అంటే 2500. సెకండ్ వన్ 3/4 ఇంటూ 10,000 అంటే ఎంత వస్తుంది అంటే 7,500. ఓకే, అర్థమైందా? ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అప్లై అవుతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా అప్లై అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఇలా ఇచ్చాడు అనుకోండి, చేస్తాం. ఇది చెప్తానండి. క్వశ్చన్ ఐడియా ఉంది కదా. మనం ఏం చేద్దామంటే ఇది ఫస్ట్ ఏమి ఇస్తున్నాడు చెప్పండి. 6% ఒకటి ఇచ్చాడు. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు 10,000 ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటి ఎంత ఇచ్చాడు అంటే 6% ఇస్తున్నాడు. రెండోది ఎంత 4% ఇచ్చాడు. టోటల్ వచ్చిన కాంపౌండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు అంటే 1,500 ఇచ్చాడు. ఇంతవరకు ఓకే. ఫర్ 5 ఇయర్సే కదా. క్లియర్ ఓకేనా? అంటే 1 ఇయర్కి 300 ఎక్కేది ఓకేనా? 1 ఇయర్కి ఎంత 300. మరి ఇప్పుడు 1 ఇయర్కి చూడండి, మా 10,000 మీద 6% ప్రకారం 1 ఇయర్కి ఎంత వస్తుంది అంటే 600 కదా. అంటే ఇక్కడ ఒక 600 రాస్తున్నా. సెకండ్ వన్ 4% అంటే మిడిల్ ఏం రాస్తున్నాను అంటే 300 రాస్తున్నాను. ఇక్కడ కూడా 1000 రాసానా? ఓకే. 600, 400, 300. డిఫరెంట్ చూడండి, 1, 100, 300. రేషియో ఎలా ఉంటుంది అంటే 1:3. ఓకే, ఇంతకుముందు మనం ఏం చేసామంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకున్నాం. అలా కాకుండా నెక్స్ట్ అమౌంట్ కూడా తీసుకొని చేసేయచ్చు. ఓకే, రాసుకోండి. 3 vessels whose capacities are in the ratio 6:3:2 and completely fill the milk and water. The ratio of milk and water 2:3, 4:2, 5:2. Taking 1/4 of the first, 1/2 of the second and 1/2 of the third. New mixer kept a new vessel. What is the percentage of the water in the new mixer? ఇక్కడ చూడండి, మనకు 3 వెజల్స్ ఉన్నాయంట. వారికి ఏమి ఇచ్చాడు చెప్పండి. ఒక్కొక్క కెపాసిటీ ఎలా ఉందంట 6:3:2 ఉందంట. వాడు ఎలా తీసుకున్నాడు అంటే ఫస్ట్ దాంట్లో నుంచి 1/4 తీసుకుంటున్నాడు. సెకండ్ దాంట్లో నుంచి ఎంత తీసుకుంటాడు చెప్పండి 1/2 తీసుకుంటాడు. మూడోది కూడా 1/2నే తీసుకుంటున్నాడు. ఇక్కడ చూడండి, మా క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు. 3 vessels whose capacity are in the ratio 6:3:2 కదా. అవి ఎలా ఉన్నాయంటే 6:3:2 ఉన్నాయంట. ఫస్ట్ దాంట్లో నుంచి ఎంత తీసుకుంటున్నాడు మిక్సర్ 1/4 కదమ్మా. అంటే ఇది 60, ఇది 30, ఇది 20 అనుకుందాం. ఫస్ట్ దాంట్లో నుంచి ఎంత తీసుకుంటాడు 1/4 తీసుకున్నాడు. రెండో దాంట్లో నుంచి 1/2, ఇది కూడా 1/2. అంటే 1/4 అంటే 15. రెండో చూడండి 1/2 అంటే ఇది 15. మూడోది ఎంత 10. వాడు అడిగింది చూడండి, మా కొత్త మిశ్రమంలో నీటి శాతం అడుగుతున్నాడు కాబట్టి వాటర్ తీసుకుందాం డైరెక్ట్. వాటర్ ఎలా అవుతుంది చెప్పండి, ఇది 3/5 అంటే ఎంత వస్తుంది 5 1s 5 3s ఎంత 9 ప్లస్ మా దీంట్లో ఎంత తీసుకుంటారు రెండో దాంట్లో 2/6 1s 3s 3 1s 3 5s ఓకేనా. ప్లస్ మా మూడోది చూడండి ఎంత ఉంది
2/7 అంటే 20/7 అంటే 2 2s 14, 6/7 ఓకేనా, ఇంత దాకా ఓకేనా. అంటే మొత్తం చూడండి 9 + 5 ఎంత, 14 + 2 16, 6/7 మనం అనుకునే చూడండి ఎన్ని లీటర్స్ అనుకున్నాము, 15 ఎంత 30, 40కి మనకి ఎంత వచ్చింది చెప్పండి, 6/7 ఇంతవరకు ఓకేనా. 40 అంటే 100కి ఎంత, అంటే 100 కావాలంటే దీన్ని ఇంటూ 2.5 కదా చేసేది, అంటే దీన్ని కూడా ఏం చేస్తుంది చెప్పండి, ఇంటూ 2.5 చేస్తే వచ్చేది ఆన్సర్ అవుతుంది. ఓకే 42, ఇంకా ఎలాగో 14 ఉంది కాబట్టి బి ఆన్సర్ అవుతుంది అంతే కదా. మాకు ఇదే 7 ఉంది, ఎన్నో ఆప్షన్స్లో 7 దేని 14 కదా ఉండేది, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే చూడండి మళ్ళీ క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా ఈజీ చేద్దాం. 16 × 2 ఎంత చెప్పండి, 42, మళ్ళీ 0.5 ఉంది కదా మా, 16 × 2 32 ప్లస్ ఒక 8 42నే కదా వచ్చింది మనకి, 42 వస్తుంది. రిమైనింగ్ ఫ్రాక్షన్ ఎంత ఉంది చెప్పండి, 6/7 ఇంటూ 2.5 అంటే 1/4 కదా మా, 2 3s 2 2s ఎంత వస్తుంది మా, 3/14 రావాలంటే నిజం అంటే అంతే కదా. ఫ్రాక్షన్ ఇంటూ 2.5 చేస్తున్నాను. ఏ విజిల్ కంటైన్స్ 63 liters ఆఫ్ మిక్సర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్. The ratio of milk and water is 3:4. If 40 liters of mixture is taken out from this vessel, then 6 liters of water is added to it. What will be the percentage of milk in the final mixture? క్వశ్చన్ అర్థమైందా, మనకి ఏమి ఇచ్చాడు, ఒక 63 లీటర్స్ మిక్సర్ ఉంది, దాంట్లో ఏవంట మిల్క్ అండ్ వాటర్, అవి ఏ రేషియోలో ఉన్నాయంట, 3:4 రేషియోలో ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, ఎన్ని లీటర్లు డ్రైన్ ఆఫ్ చేస్తున్నాడు వాడు, 14 లీటర్స్ తీసేస్తున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు చెప్పండి, ఒక 6 లీటర్స్ ఏమి యాడ్ చేస్తున్నాడు, వాటర్ మాత్రం యాడ్ చేస్తే క్వశ్చన్ ఇప్పుడు ఏమవుతున్నాడు అంటే పర్సంటేజ్ ఏది, మిల్క్ పర్సంటేజ్ ఎంత ఉంది అంటున్నాడు ఓకేనా. ఇప్పుడు మనం ఇలా ఇచ్చినప్పుడు 63 ఉంది కదా, 63లోంచి స్టార్టింగ్లోనే 14 తీసేసేయండి, తీసేస్తే ఎంత వస్తుంది చెప్పండి, 9 ఓకేనా, 49 ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు 49లో ఉన్న రేషియోలా అంటే ఇంటూ 3/7 ఓకేనా, 7 ఎక్కడిది 3 ప్లస్ ఎంత 21 లీటర్స్ ఏమో మిల్క్ ఉంటే వాటర్ రిమైనింగ్ కదా 28 ఉన్నట్టే కదా. ఇప్పుడు ఏం తెచ్చి యాడ్ చేస్తున్నాడు, 6 లీటర్స్ వాటర్ అయినా యాడ్ చేసేది, వాటర్ యాడ్ చేస్తున్నాడు అంటే 6 లీటర్స్ యాడ్ చేసి ఇది ఏమవుతుంది చెప్పండి, ఇది 21 అవుతుంది, ఇది ఎంత 34. మనకి ఇప్పుడు ఏమడుతున్నాడు అంటే మిల్క్ పర్సంటేజ్ అడుగుతున్నాడు, మిల్క్ ఎంత ఉన్నట్టు 21 మొత్తం యాడ్ చేయండి 55 ఇంటూ 100, 5 11s 5 20s ఎంత 420 11 3s 33. నెక్స్ట్ వన్ చూడండి ఏమి ఇస్తున్నాడు, ఏ మిల్క్ మ్యాన్ మిక్సెస్ 6 liters ఆఫ్ ఫ్రీ ట్యాప్ వాటర్ విత్ 18 liters ఆఫ్ ప్యూర్ మిల్క్. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ప్యూర్ మిల్క్ ఈజ్ 28 rupees per liter, then percentage of the milk man when the sales the mixer to at the cost price. ఒకడు ఏం చేస్తున్నాడు అంటే 6 liters నీళ్ళు కలుపుతున్నాడు, దేనికంట 18 rupees పాలలో కలుపుతున్నాడంట. అదే ఒకవేళ స్వచ్ఛమైన పాల ధర లీటర్కి ఎంత అంట 28 rupees అయితే మనకి ఏమిస్తున్నాడు, ఆ లిస్టర్కి కాస్ట్ ప్రైస్కి అమ్మితే వాడికి వచ్చే లాభం ఎంత అంటాడు. క్వశ్చన్ అర్థమైందా, క్వశ్చన్ ఏమిస్తాడు చెప్పండి. ఒకడు ఏం చేస్తున్నాడు అంటే, ఒకటి కాడ పాలు ఉన్నాయి, ఎన్ని లీటర్ల పాలు ఉన్నాయి, 18 లీటర్ల పాలు ఉంటే వాడు ఏం చేస్తాడంటే దానికి ఏం చేస్తున్నాడు చెప్పండి, 6 liters వాటర్ యాడ్ చేశాడు. వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఏం చేస్తున్నాడు, దాన్ని మళ్ళీ ఎలా అమ్ముతున్నాడంట, వాడు ఎంత కొన్నాడు అంత ధరకే అమ్ముతున్నాడంట. అయితే మన కోసం వాడికి వచ్చే లాభ శాతం ఎంత అంటున్నాడు. క్వశ్చన్ అర్థమైందా. మళ్ళీ లీటర్ పాల ధర కూడా ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, సింపుల్ చూడండి 1 రూపీ అనుకుందాం లీటర్ పాలు ఓకే. వాడు కొనింది ఎంత అంటే 18 liters పాలు కొన్నాడు, ఒక్కొక్కటి ఎంత 1 రూపీ కదా, అంటే ఎంత రూపీస్ పెట్టి కొన్నాడు, అంటే కాస్ట్ ప్రైస్ ఎంత 18 rupees వాడికి. ఇప్పుడు చూడండి వాడి కాడ చూడండి ఎన్ని లీటర్లు మిల్క్ వాటర్ కలిపాడు, ట్యాప్ వాటర్ 6 liters, 6 × 1 ఎంత 6 rupees కదా వాడికి వచ్చిన ప్రాఫిట్ ఓకే. కానీ ఇప్పుడు వాడి కాడ ఉంది ఎంత చెప్పండి, ఇది అవసరం లేదు మనకు నిజమంటే, వాడికి వచ్చిన ప్రాఫిట్ 6 rupees కదా, కాబట్టి 6/18 ఇంటూ 100 అంటే ఆన్సర్ ఎంత అంటే 33. A jar contains 60 of mixture of milk and water. The respective ratio of milk and water in the ratio 7:5. From the jar 15 liters of mixture was taken out and 6 liters of pure milk was added. What is the respective ratio of the milk and water after the final operation? క్వశ్చన్ అర్థమైందా. ఒక చూడండి ఏమి ఇస్తాడు, ఒక జార్లో ఏముందంటే 60 లీటర్ల మిల్క్ ఉందంట, దాన్ని ఏం చేస్తాడు చెప్పండి, అవి ఎలా ఉన్నాయంట 7:5 నిష్పత్తి ఉన్నాయంట. దాంట్లోంచి ఎంత తీసేస్తున్నాడు 12 liters ఏం చేస్తాడు చెప్పండి, మిక్సర్ టేక్అవుట్ చేస్తున్నాడు అంటే మళ్ళీ ఏం చేస్తాడు చెప్పండి 6 liters మిల్క్ యాడ్ చేస్తున్నాడు. అయితే మన క్వశ్చన్ ఏం ఇస్తున్నాడు అంటే ఉండే రేషియో అడుగుతున్నాడు ఓకే. ఈ క్వశ్చన్ మా రివర్స్ కూడా అడగవచ్చు. ఫస్ట్ అయితే ఫస్ట్ మోడల్ చేద్దాం. 60 లీటర్లు ఇచ్చాడా, దాంట్లో చూడండి ఫస్ట్ ఏం చేస్తామంటే ఎన్ని లీటర్లు తీసేస్తున్నాడు, అది ఫస్ట్ తీసేసేయండి, అంటే రిమైనింగ్ ఎంత ఉంది చెప్పండి 48. ఈ 48 ఉన్న రేషియోలా 7:5 కదమ్మా, అంటే మిల్క్ ఎంత ఉన్నట్టు చెప్పండి, మిల్క్ తీసుకుంటే 48 × 7/12 ఓకేనా.
12 1 12 4 ఎంత మిల్క్ వచ్చాకనే 28 ఉంటే రిమైనింగ్ వాటరే కదా 48 ఇంటూ 5/12 ఎంత 20. ఇప్పుడు ఏమి యాడ్ చేస్తున్నాడు వాడు 6 లీటర్స్ మిల్క్ యాడ్ చేస్తున్నాడు. 6 లీటర్స్ మిల్క్ చేస్తే ఇది 34 వస్తుంది, ఇది ఎంత వస్తుంది చెప్పండి 20 ఉంటుంది. అంటే ఇప్పుడు రేషియో చూడండి ఏమవుతుంది 2 17s 2 10s. కొత్త రేషియో ఎంత అంటే 17:10. ఓకేనా రాసుకుంటారా. ఏ లీటర్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ఏ cask full of wine and it's filled with water. This operation is performed 3 more times. The ratio of the quantity of wine now left in the cask at the water is 16:65. How much wine the cask hold originally? ఓకే క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే మనకు ఒక క్యాన్ ఉంది మా దాంట్లో టోటల్ వైన్ ఉందంట, వైన్తో నిండి ఉంది. దీంట్లో ఏం చేస్తున్నాడు చెప్పండి ఒక 8 లీటర్స్ వైన్ డ్రాన్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఏం చేస్తున్నాడు అంటే ఒక 8 లీటర్స్ వాటర్ యాడ్ చేస్తున్నాడు. ఒకసారి చేసేటప్పుడు ఇప్పుడు ఏమైందంటే ఇది మిక్సర్ అయింది. ఫస్ట్ టైం ప్యూర్, తర్వాత ఏమైంది మిక్సర్. అలా ఎన్నిసార్లు చేస్తాడు చెప్పండి 3 times. 3 times ప్లస్ 1 4 times. ఎందుకు 4 times చెప్పండి మరో 3 సార్లు 3 more times. అంటే ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ ఎన్నిసార్లు చేస్తాడు చెప్పండి మరొక 3 సార్లు చేశాడు. అంటే మొత్తం ఎన్నిసార్లు చేసినట్టు 4 times చేశాడు ఇంతవరకు. ఓకేనా. ఈ 4 times చేసిన తర్వాత వచ్చిన రేషియో ఎలా ఉంటుందంట 16:65 ఉంటే మనకు స్టార్టింగ్లో వైన్ ఎంత ఉంటుంది అంటున్నాడు. ఓకేనా. ఇలా ఇచ్చినప్పుడు దీనికి 3 మోడల్స్ ఉంటాయి. 3 మోడల్స్ డిస్కస్ చేద్దాం. ఇది ఫస్ట్ మోడల్ అనుకుందాం అనుకోండి. అంటే ఈ క్వాంటిటీ ఇవ్వట్లే. ఇప్పుడు ఏం చేస్తాను చెప్పండి 16:65 ఉన్నప్పుడు 16 ఓకేనా ఈ రెండు యాడ్ చేయండి 81. ఓకే ఒక ఫ్రాక్షన్ వస్తుంది. అంటే 16 అనేది వైన్ ఉంటుంది, 81 టోటల్ కలిపి. ఓకే చూడండి ఎన్నిసార్లు డ్రాన్ ఆఫ్ చేశాడు వాడు మొత్తం టోటల్ 4 times. కాబట్టి దీన్ని 2/4 ఇది ఏమవుతుంది చెప్పండి పవర్ వాల్యూయే కదా ఉండేది. అంటే వాటి రేషియోలో ఉన్నట్టు చెప్పండి 2:3. ఓకే ఇప్పుడు గ్యాప్ ఎంత ఉంది చెప్పండి 1 అనేది వాడు డ్రాన్ ఆఫ్ చేసింది ఎంత చెప్పండి 8 అయితే 3 ఎంత అంటే 3/1 × 8 అంటే వచ్చే ఆన్సర్ ఎంత 24 లీటర్స్. మనకు వచ్చింది ఎంత 24 లీటర్స్. ఓకేనా. ఇది రాసుకోండి. రిమైనింగ్ ఒక్కొక్కటి ఇస్తూ ఎలా చేస్తాడో చేద్దాం. ఓకే ఇది అర్థమైంది కదా. మరి ఇదే క్వశ్చన్లో వాడు డ్రాన్ ఆఫ్ చేసేది ఎన్ని లీటర్లు చెప్పండి 8 లీటర్సే కదా. ఎంత తీసేస్తున్నాడు 8 లీటర్స్ కదా. అది హైడ్ అయింది అనుకోండి. క్వశ్చన్ చూడండి. అప్పుడు క్వశ్చన్ ఏముంటుంది చెప్పండి ఇది ఎక్స్ అంటున్నాం క్లియర్. ఓకేనా. X లీటర్స్ ఆఫ్ డ్రాన్ ఫ్రమ్ ఏ cask ఫుల్ ఆఫ్ ఫ్రమ్ 40 లీటర్స్ 40 24 కదా మనకు వచ్చింది 24 లీటర్స్. ఓకేనా. ఫైన్ ద ఎక్స్ వాల్యూ అంటాడు. క్వశ్చన్ అర్థమైందా. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు చెప్పండి ఒక క్యాస్క్ ఉంది, దాంట్లో ఎన్ని ఉన్నాయంటే 24 లీటర్స్ క్యాస్క్ ఉంది. దాంట్లోంచి డ్రాన్ ఆఫ్ చేస్తున్నాడు ఎన్ని లీటర్స్ మనకు తెలియదు. అలా ఎన్నిసార్లు చేశాడు చెప్పండి 3 more times చేసిన తర్వాత వచ్చినది ఎంత అంటే మనకు 16:65 ఉంటే మన క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు ఎంత డ్రాన్ ఆఫ్ అయింది అంటాడు. ఈ మోడల్ ఇచ్చినప్పుడు చూడండి ఇప్పుడు మనం చేయాల్సింది చూడండి ఏం చేస్తాము అంటే సేమ్ ఇక్కడ 24 ఇచ్చాడు ఇది ఓకేనా. ఇది డ్రాన్ ఆఫ్ అయ్యేది మనకు తెలియదు, తర్వాత అంతే యాడ్ చేస్తున్నాడు. అలా ఎన్నిసార్లు 3 + 1 ఎంత 4 times జరిగింది ఇంతవరకు ఓకేనా. 4 times ఇచ్చిన రేషియో 16:65. ఇప్పుడు రెండు యాడ్ చేయండి మా 16:81 ఇంత దాకా ఓకేనా. దీన్ని ఎలా రాసుకోగలం 2/4 3/4 ఇంతవరకు ఓకేనా. నిజమంటే ఇది 4² ఇది 9² ఇంత దాకా క్లియర్ ఓకే. నిజమా 16:81 అంటే ఎంత చూడండి 4² 9² కదా. కానీ ఎందుకు తీసుకోవట్లేదంటే వాడు ఇచ్చింది 4 times కాబట్టి ఏం చేసాం పవర్ 4 వాల్యూ తీసుకున్నాం ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు మనకి చూడండి అంటే ఎలా ఉన్నట్టు చెప్పండి రేషియో 2:3 దాకా ఓకేనా. ఇప్పుడు 3 అనేది 24 అయితే వీటి మధ్య గ్యాప్ ఎంత ఉంది చెప్పండి 1 ఎంత ఈ స్టెప్ ఓకేనా. 3 అనేది 24 అయితే 1 ఎంత అంటే ఏం రాస్తుంది చెప్పండి 1/3 × 24 3 1s 3 8 వచ్చే ఆన్సర్ ఎంత 8 లీటర్స్ డ్రాన్ ఆఫ్ అయింది ఓకేనా. రాసుకోండి. ఇక్కడ చూడండి ఏమి హైడ్ అవుతుంది రేషియో ఇవ్వట్ల ఓకే. 24 లీటర్స్ ఉంది, దాంట్లోంచి 8 లీటర్స్ డ్రాన్ ఆఫ్ చేశాడు. అలా ఎన్నిసార్లు చేశాడు చెప్పండి 3 more times చేసిన తర్వాత వచ్చే రేషియో మిల్క్ వైన్ వాటర్ రేషియో అంటాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది చూడండి 24 లీటర్స్ ఓకేనా ఇంటూ ఎన్ని లీటర్ డ్రాన్ ఆఫ్ చేస్తున్నాడు 8 లీటర్సే కదా. 24లో ఏం 8 తీసేసేయండి 16 కదా. 16/24 ఇది ఎన్నిసార్లు చేశాడు చెప్పండి. ఇక్కడ చూడండి ఏం రాసుకోవచ్చు 8 2s 3s మనకు వచ్చింది ఇదే రేషియో ఇందాక 2 ఇస్తుంది. అంటే 24 ఇంటూ ఇదేం చేస్తుంది చెప్పండి 2/4 ఎంత 16 అంటే వచ్చే రేషియో ఫైనల్. ఇది ఎలాగో ఎక్స్ ఎంత ఉన్న ఏ వాల్యూ ఉన్న ఇదే కదా మా రేషియో ఫైనల్ కట్ అయ్యేది. ఆ రెండింటి వాల్యూ అంతే చూడండి ఒకసారి 24 × 16/81 అయితే రెండోసారి 24 × 65/81 కదా రాసేది ఓకే. ఏదైనా సరే అదేమొస్తుందంటే క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్లీ మనకు వచ్చే రేషియో 16:65 ఓకేనా. ఎక్కడిది 65 81 - 16 ఇంతవరకు ఓకేనా. ఇక్కడ చూడండి మనకి ఎంత వచ్చింది 2/3 వచ్చిందా. ఆ రేషియో కోసం ఏం చేస్తామంటే 2/3 ఏం చేస్తాము అంటే పవర్ 4 రాస్తాను. ఎన్నిసార్లు డ్రాన్ ఆఫ్ చేస్తున్నాడు వాడు 4 times కాబట్టి అంటే 2/4 ఎంత
16 3/4 ఎంత 81 రాసుకున్న తర్వాత 16:65 రాసేసేయండి రిమైనింగ్ అమౌంట్ ఇక్కడ ఓకే వాటర్ అప్పుడు ఆన్సర్ 16:65 వస్తుంది అర్థమైందా ఇది మా ఫైనల్ ఆన్సర్ ఎక్కడిది 2/16 16/24 దాన్ని మాత్రమే తీసుకుంటాం అంతే ఓకే రాసుకోండి 24 లీటర్స్ ఫైండ్ అవుట్ చేసాము 8 లీటర్స్ ఫైండ్ అవుట్ చేసాము రేషియో ఫైండ్ అవుట్ చేసాము ఇంకోటి ఏమడగొచ్చు అది చేసాం కదా ఎన్నిసార్లు డ్రాన్ ఆఫ్ అయింది అంటే ఓకేనా అలా ఇచ్చినప్పుడు కూడా మనం చేయాల్సింది చూడండి రేషియో ఎలా ఉంది 16:65 యాడ్ చేయండి 16:81 మా నిజమంటే అది ఏమవుతుంది చెప్పండి 4² 9² అని రావచ్చు లేకుంటే చూడండి 2/4 3/4 ఏదైనా రాయొచ్చు ఇదేం రావచ్చు అదైనా రావచ్చు ఓకే ఇలా రేషియో కూడా అడగచ్చు ఈ క్వశ్చన్లో అర్థమైందా ఏ మిక్సర్ ఆఫ్ 150 లీటర్స్ ఆఫ్ వైన్ అండ్ వాటర్ కంటైన్స్ 20% వాటర్ హౌ మచ్ మోర్ వాటర్ షుడ్ బి యాడెడ్ టు సో దట్ ద వాటర్ బికమ్స్ 25% ఆఫ్ ద న్యూ మిక్సర్ చూడ క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే ఒక మిక్సర్ ఉందంట ఎన్ని లీటర్స్ ఉందంట 150 లీటర్స్ ఉందంట దాంట్లో వైన్ వాటర్ ఉందంట వాటర్ కంటెంట్ ఎంత ఉందంట 20% ఉందంట ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడంటే హౌ మచ్ వాటర్ షుడ్ బి యాడెడ్ సో దట్ ద వాటర్ బికమ్స్ 25% ఇప్పుడు ఎంత వాటర్ యాడ్ చేస్తే వాటర్ పర్సెంటేజ్ ఎంత కావాలంట 25% కావాలంట క్వశ్చన్ అర్థమైందా మరి దీన్ని 2 మోడల్స్ చేయొచ్చు ఆ 2 మోడల్ కూడా డిస్కస్ చేస్తాం ఒకటి అలిగేషన్ చేయొచ్చు రెండోది మనం ఏం చేసామంటే లీనియర్ ఈక్వేషన్ వేసాం కదా ఏజెస్ కానీ నెంబర్స్ కానీ ఆ మోడల్ కూడా చేసేయచ్చు ఫస్ట్ చూడండి ఏం చేద్దాం అలిగేషన్ అప్లై చేద్దామా అలిగేషన్ అప్లై చేద్దాం చూడండి ఒక మిక్సర్ ఎంత ఉందంట 150 లీటర్స్ ఇది ఓకేనా 150 లీటర్స్లో మనం ఏం తీసుకుందామంటే వాటర్ ఏమి యాడ్ చేస్తున్నాడు హౌ మచ్ మోర్ వాటర్ ఏమి యాడ్ చేస్తున్నాడు అదే తీసుకోవాలి ఏమి యాడ్ చేస్తున్నాడు వాటర్ యాడ్ చేస్తున్నాడు కాబట్టి వాటర్ పర్సెంటేజ్ ఎంత స్టార్టింగ్లో 20% రెండోది ఎంత ఉందో తెలీదు దీంట్లో వాటర్ పర్సెంటేజ్ మాత్రం 100% కదా ఉండేది వాటర్ యాడ్ చేస్తానంటే దాంట్లో ఏముంటుంది మా వాటరే కదా ఉండేది మొత్తం టోటల్ 100% ఏముంటుంది వాటర్ ఇక ఇక్కడ ఏం చేస్తామంటే 25% రాస్తున్నాయి ఇది కూడా ఇది వాటరే కదా ఇది వాటరే ఇది కూడా వాటరే కదా 3 తీసుకుంది కూడా వాటరే ఇప్పుడు చూడండి డిఫరెంట్ చూడండి 5 డిఫరెంట్ ఎంత 75 5 1s 5 15s 15 అనేది ఏం చెప్పండి 150 కావడానికి ఇంటూ 10 అయిందా అంటే 1 ఏమవుతుంది చెప్పండి ఇంటూ 10 అంటే ఎన్ని లీటర్స్ 10 లీటర్స్ యాడ్ చేయాలి అర్థమైందా 10 లీటర్స్ రెండో క్వశ్చన్ మా దీన్ని ఇంకొక మోడల్ కూడా చేద్దాం రాసుకోండి ఇప్పుడు చూడండి స్టార్టింగ్లో చూడండి మిల్క్ వాటర్ రేషియో తీసుకుంటున్నా మిల్క్ వాటర్ రేషియోలో ఉంది అంటే 80:20 ఓకేనా ఇది అర్థమైందా 80:20 ఎక్కడిది 20 ఇప్పుడు ఏమి యాడ్ చేస్తున్నాడు చెప్పండి మిల్క్ ఏమో 0 వాటర్ ఎంత యాడ్ చేస్తున్నాడు తెలియదు మనకు తెలియదు కదా అది ఇప్పుడు చూడండి మిల్క్ వాటర్ రేషియో ఎలా ఉంటుంది 75:25 దాకా ఇది ఓకేనా అంటే ఇది చూడండి సింప్లిఫై చేస్తే 1s 4s స్టార్టింగ్లో 4:1 ఉంది ఇది అయితే మనకు 0 ఇదైతే x ఇది 3:1 ఇది ఓకేనా ఈ మోడల్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ చూడండి ఇది చేస్తాము ఇదేమో 3x ఇదేమో 0నే కదా అంటే 3x బై ప్రపోర్షన్స్ వాల్యూ చూడండి 3 4 డిఫరెంట్ ఎంత 1 ఇంటూ మనకు టోటల్ ఏమి ఇచ్చాడంటే 150 లీటర్స్ ఆఫ్ వైన్ ఉంది కదా 150 అంటే వైన్ అంటే ఈ రెండు యాడ్ చేయండి 4 + 1 ఎంత 5 = 160 ఓకేనా 150 కదా మా వచ్చింది ఈ 5 ఎందుకు ఇస్తున్నాను టోటల్ క్వాంటిటీ కదా వాడు ఇచ్చింది అది చూడండి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది చెప్పండి 5 3s ఎంత 15 10s అంటే ఎక్స్ వాల్యూ ఎంత అంటే 10 లీటర్స్ నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి ఏమి ఇస్తున్నాడు ద రేషియో ఆఫ్ పెట్రోల్ అండ్ కిరోసిన్ ఇన్ ద కంటైనర్ ఈజ్ 3:2 when 10 liters of mixture is taken out from this replaced by the kerosene the ratio becomes 2:3 then total quantity of mixture in the container is క్వశ్చన్ అర్థమైందా ఒక కంటైనర్లో ఏముంది అంట పెట్రోలు కిరోసిన్ రేషియో ఉందంటే 3:2 ఉందంటున్నాడు రెండోది ఏమి ఇస్తున్నాడు చెప్పండి 10 లీటర్స్ ఏం చేస్తాడు చెప్పండి టేకెన్ అవుట్ తీసేస్తున్నాడు మళ్ళీ ఏం చేస్తాడు చెప్పండి అండ్ రీప్లేస్డ్ బై కిరోసిన్ అంతే క్వాంటిటీ మళ్ళీ కిరోసిన్ తెచ్చి యాడ్ చేస్తాడు ఇది అర్థం ఎంత తీసేస్తున్నా మిక్సర్ అంతే ఏం చేస్తాడు చెప్పండి కిరోసిన్ యాడ్ చేస్తున్నాడు ఇప్పుడు ఏమైందంటే దాని రేషియో 2:3 అయిందంట అయితే క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే దెన్ ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ మిక్సర్ ఇన్ ద కంటైనర్ ఈస్ ఓకేనా ఇలా ఇచ్చినప్పుడు చూడమ్మా మనం ఏం చేస్తామంటే టోటల్ క్వాంటిటీ అయితే మనకు తెలియదు ఇది దీంట్లోంచి ఫస్ట్ రేషియోలో ఉంది చెప్పండి 3:2 ఉంది ఇంతవరకు ఓకేనా దీంట్లోంచి ఎంత డ్రాన్ ఆఫ్ చేస్తున్నాడు 10 లీటర్స్ డ్రాన్ ఆఫ్ చేసి ఇది చూడండి ఏమున్నాయి పెట్రోలు కిరోసినే కదా మనం ఏం తెచ్చి యాడ్ చేస్తున్నాడు
కిరోసిన్ యాడ్ చేశాడు. ఇప్పుడు కొత్త రేషియో ఎలా ఉందంట 2:3 ఇంటర్చేంజ్ అయింది ఇది అంతే. ఓకే, దీన్ని కూడా 2 మోడల్ చేద్దాం. ఈ మోడల్ అయితే ఫస్ట్ ఓకే వాడు ఇచ్చిన క్వశ్చన్ ఇదే కదమ్మా. ఫస్ట్ ఎలా ఉంది అంటే 3:2 ఉంది. 10 లీటర్స్ వెళ్ళిపోయిన తర్వాత ఎలా అని చెప్పండి మళ్ళీ 10 లీటర్స్ తెచ్చి యాడ్ చేస్తున్నాడు. కిరోసిన్ 10 లీటర్స్ యాడ్ చేస్తున్నాడు. అప్పుడేమైంది అంటే మళ్ళీ ఇది న్యూ రేషియో. ఇలా వచ్చినప్పుడు మనం చేస్తాము అంటే ఫస్ట్ చూడండి ప్రపోర్షన్స్ వాల్యూ తీసుకొని ఇది ఎంత 4:9 డిఫరెంట్ ఎంత చెప్పండి 5. ఇక్కడ చూడండి పైన రాస్తున్నాం ప్రపోర్షన్స్ వాల్యూ బై ఈ రేషియో యాడ్ చేయండి న్యూ రేషియో 5 ఇది 2+3 న్యూ రేషియో. నెక్స్ట్ చూడండి వాడు ఏం తెచ్చి యాడ్ చేస్తాడు కిరోసిన్ యాడ్ చేస్తాడు కాబట్టి రిమైనింగ్ పెట్రోల్ ఎంత ఉందంటూ ఇంటూ 3 రాయండి. ఎంత వస్తుంది చెప్పండి 1/3. ఇంతవరకు ఓకేనా 1/3 మనకు 1/3 వచ్చినప్పుడు చూడండి 1 అనేది ఏమేం చెప్పండి 1 అనేది 10 అయితే ఇదేమవుతుంది చెప్పండి 30 లీటర్స్. పర్సంటేజ్ కాదమ్మా 30 లీటర్స్ ఆన్సర్. ఇప్పుడు పర్సంటేజ్ వేస్తున్నా కట్ చేసుకోండి ఓకేనా. ఆన్సర్ ఎంత అంటే 30 లీటర్స్. ఆప్షన్ ప్రతి ఒక్కటి అప్లై చేసుకుంటే వెళ్ళాలి కదమ్మా కష్టమవుతుంది టైం వేస్ట్ అవుతుంది. ఇంకో మోడల్ కూడా చెప్తాను నేను మీరు రాసుకోండి. చూడండి ఈ క్వశ్చన్ కూడా మనము ఆ నెంబర్ సిస్టమ్ ఆ క్వశ్చన్ చేసేది కూడా ఆ మోడల్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ ఏం లేదు మా ఇన్ని స్టెప్స్ ఏం లేవు చూడండి. వాడిచ్చిన రేషియో 3:2 2:3 కదా 3:2 ఉంది. నెక్స్ట్ మా న్యూ రేషియో 2:3 కదా ఇది న్యూ రేషియోనే కదా ఇంతవరకు ఓకేనా. మనం చూడండి తీసుకొని చూడండి ప్రపోర్షన్స్ వాల్యూ చూడండి ఏమవుతుంది ఇదేమో 9 వస్తుంది ఇక్కడేమో 4. ఇది 4 ఇది 9 అంటే డిఫరెంట్ ఎంత 5. 5 బై న్యూ రేషియో యాడ్ చేయండి 5 ఇంటూ ఈ క్వశ్చన్ చూడండి ఫస్ట్ రేషియో ఎలా ఉంది చెప్పండి 3:2. ఇప్పుడు చూడండి మా ఎన్ని లీటర్స్ టర్న్ ఆఫ్ అవుతుంది 10 లీటర్స్ అంటే 10 లీటర్స్ కూడా ఈ రేషియోలోనే కదా వెళ్ళిపోయేది. చూడండి మా 10 లీటర్స్లో పెట్రోల్ ఎంత ఉన్నట్టు 3/5 కదా 5 1s 5 2s అంటే 6 లీటర్స్ పెట్రోల్ వెళ్ళిపోతే మళ్ళీ 4 లీటర్స్ కిరోసిన్ వెళ్ళిపోతుంది కదా. ఇంత స్టార్టింగ్లో అయితే వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు మళ్ళీ వచ్చి యాడ్ అవుతుంది కదా మా ఏది 10 లీటర్స్ ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు రేషియో ఎలా ఉన్నట్టు చెప్పండి 2:3 ఓకేనా. ఇప్పుడు చిన్న హింట్ గుర్తుపెట్టుకోండి మా ఇక్కడ పెట్రోల్ ఎంత ఉంటుందో ఇది మైనస్ ఉంటే అది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్లస్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఏమవుతుంది చెప్పండి 3:2 ఓకేనా. ఇది +6 ఇది సారీ ఇది -6 ఇది +6 కొత్త రేషియో ఎంత 2:3 ఇది ఏమవుతుంది చెప్పండి 12 ఇది +12 -18 డిఫరెంట్ ఎంత చెప్పండి 30. ఇప్పుడు చూడండి ఏమవుతుంది చెప్పండి 4 9 మధ్య డిఫరెంట్ ఎంత 5 5 1s 5 6 అంటే ఎక్స్ వాల్యూ ఎంత 6 అంటే టోటల్ క్వాంటిటీ ఎంత ఉన్నట్టు 5 × 6 ఎంత చెప్పండి 30. మనకు అడిగింది అదే కదా అనుమానం ఎంత అంటే 30 లీటర్స్. ఓకే హింట్ గుర్తుపెట్టుకోండి ఎంత వెళ్ళిపోతుందో అంతే వచ్చి కిరోసిన్ యాడ్ అవుతుంది. ఇది చూడండి పెట్రోల్ 6 వెళ్ళిపోతే సేమ్ వాల్యూ ఏమవుతుంది చెప్పండి +6 వచ్చి యాడ్ అవుతుంది. ఓకేనా రాసుకుంటారా. ఇది అలిగేషన్ అప్లై చేయొచ్చు చేద్దామా వద్దామా ప్రాక్టీస్ ఉంటుందనే చేద్దాం వద్దు అంటే వద్దు తీసేద్దునా. ఫస్ట్ చెప్పిన మోడల్ ఈజీ ఫస్ట్ ఇది ఈజీ. అలిగేషన్ చూడండి ఒక కంటైనర్ ఉంది 30 లీటర్స్ అనుకుందాం మనకు ఆన్సర్ వచ్చింది కాబట్టి 30 లీటర్స్ ఉంది. దాంట్లోంచి అప్పుడు 3:2 ఉంది రేషియో. 10 లీటర్స్ మిక్సర్ తీసేసిన తర్వాత కూడా ఎంత ఉంటుంది చెప్పండి 3:2 కదా ఉండేది. ఇదైతే అర్థమైంది కదా 10 లీటర్ తీసేసిన తర్వాత కూడా ఎంత ఉంటుంది 3:2 అంటే చూడండి మా వాడు ఏం యాడ్ చేస్తున్నాడు చెప్పండి రీప్లేస్డ్ బై కిరోసినే కదా. అంటే స్టార్టింగ్లో ఎలా ఉన్నాడు చెప్పండి 10 లీటర్స్ తీసేసిన తర్వాత ఉన్న దాంట్లో చూడండి కిరోసిన్ ఎలా ఉన్నట్టు అంటే 2/5 ఓకేనా ఇంటూ 100 అంటే ఎంత వస్తుంది చెప్పండి 5 1s 5 20s అంటే ఫస్ట్ చూడండి ఈ క్వాంటిటీ ఎంత ఉందో తెలియదు దాంట్లో ఎంత ఉన్నట్టు చెప్పండి 40%. ఇప్పుడు కిరోసిన్ 10 లీటర్స్ యాడ్ చేస్తున్నాడు అది టోటల్ ఎంత వచ్చింది 100% ఉంటుంది. ఇప్పుడు కొత్త దాంట్లో చూడండి ఎలా ఉంది చెప్పండి 3/5 × 100 ఓకేనా 60%. ఈ స్టెప్స్ ఓకేనా ఇది 40 ఇది 100 60. ఈ 40 ఎక్కడిది చెప్పండి కిరోసినే తీసుకుంటున్నా. కిరోసిన్ 10 లీటర్స్ యాడ్ చేస్తున్నాడు కాబట్టి డిఫరెంట్ చూడండి 20 డిఫరెంట్ ఎంత 40 అంటే ఎంత ఉన్నట్టు చెప్పండి 1:2 చూడండి 2 అనేది ఏమేమి చెప్పండి 10 అయితే 2 ఏమవుతుంది చెప్పండి 20 లీటర్స్. ఈ 20 లీటర్స్ ఎప్పుడు డ్రాన్ ఆఫ్ అయిన తర్వాత కాబట్టి మళ్ళీ దీనికి వచ్చి ప్లస్ ఒక 10 లీటర్స్ యాడ్ చేస్తున్నాం అంటే ఎంత 30 లీటర్స్ అనేది ఆన్సర్. ఈ హింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి మనకు వచ్చే ఆన్సర్ 20 ఏది నిజమంటే ఆన్సర్లో 20 కూడా ఉండొచ్చు. ఆ 20 అనేది ఏది 10 లీటర్లు వెళ్ళిపోయిన తర్వాత కాబట్టి 10 లీటర్లు యాడ్ చేస్తున్నాం.